నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఆగస్టు 16, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది, ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:32. మరి ఈరోజు తిథి ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి అష్టమి. అష్టమి తిథి ఆగస్టు 15 శుక్రవారం రాత్రి 1:23 అండి. ఆగస్టు 16 శనివారం రాత్రి 10:55 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ బహుళ నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం భరణి. భరణి నక్షత్రం ఆగస్టు 16 శనివారం ఉదయం 8:28 వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. మేషరాశి శనివారం ఉదయం 11:44 వరకు ఉంటుంది. తదుపరి వృషభ రాశి ప్రారంభమవుతుంది. యోగం వృద్ధి ఉదయం 7:21 వరకు. తదుపరి ధ్రువ రేపు తెల్లవారుతనగా ఆదివారం తెల్లవారితే 4:28 వరకు. తదుపరి వ్యాఘాత కరణం బాలవ ఉదయం 10:43 వరకు. తదుపరి కౌలవ రాత్రి 9:36 వరకు. తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 7:37 నుండి రాత్రి 9:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:42 నుండి ఉదయం 7:24 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. గుళిక కాలం ఉదయం 5:50 నుండి ఉదయం 7:29 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:27 అండి. తెల్లవారితే 5:15 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:51 నుండి సాయంత్రం 6:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, ప్రహ్లాదుని తల్లి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ హోలిక, బి మండోదరి, సి కయాదు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేటి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, హిరణ్యాక్షుని వధించింది ఎవరు? దీనికైతే జవాబు అవతారము ఆప్షన్ సి వరాహ అవతారంలో అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరు ఇప్పుడు చూద్దాము. శశి గారు, రేణుకా గారు, యార్ అనే పేరు అన్న అతను, మరియు సౌజన్య గౌడ్ గారు, అదేవిధంగా కొమరగిరి రామారావు గారు, మరియు టి పద్మ గారు, మరియు వెంకటకృష్ణ గారు అయితే ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పారండి. చాలామంది అయితే కామెంట్ చేశారు, అందరూ నరసింహ అవతారం అని చెప్పారు. అది మిస్టేక్ అండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. అదేవిధంగా సిహెచ్ శ్రీధర్ గారు మాత్రం టైం వేస్ట్ అని కామెంట్ చేస్తున్నారండి. మీకు నచ్చకపోతే మానేయండి, కానీ ఆ కామెంట్ చేసే టైం మీకు వేస్ట్ అవ్వట్లేదా? కాకపోతే మీకు నచ్చకపోతే వదిలేసేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు శ్రీకృష్ణాష్టమి అండి. మరి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు రామకృష్ణ పరమహంస గారు, మరియు గాయని జిక్కి గారు, మరియు
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి అండి ఈరోజు. మరియు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య గారు మరియు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి జయంతి అండి ఈరోజు. మరియు గాయని శ్రావణ భార్గవి మరియు నటి మనీషా కొయిరాలా వీళ్ళ పుట్టినరోజు అండి. వీళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.